మనమిచ్చిన చనువును మన మంచితనాన్ని వాడుకుని అనవసరమైన పనులు చేస్తూ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారని నాకు అనిపిస్తుంది నానమ్మ. వాళ్ళు మనకి మంచి చేయాలని చూస్తూ ఉన్నా వాళ్ళు చేసే పనుల వల్ల మనం బ్యాడ్ అవుతున్నాం అనిపిస్తుంది. అవును గాయత్రి, చిన్నదానివైనా నువ్వు అర్థం చేసుకున్నంతగా ఈ విషయంలో దేవకి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అలాగని వదిలేస్తే ఎలా నానమ్మ? ఈరోజు పరువు పోయింది. మొన్న నవరాత్రుల్లో నా ప్రాణాలే పోయేవి. ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు మనందరి ప్రాణాలు డేంజర్లో పడిపోతాయి. వాళ్ళదేముంది నానమ్మ, ఏ పని కాకపోతే ఇంకో పని, ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు. కానీ మన పరువు ప్రతిష్టలు ప్రాణాలు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి నానమ్మ. ఆలోచిస్తుంది అంటే అంటుకుంటుందన్నమాట. నిజమే గాయత్రి, ముందు ఈ సమస్య నుంచి బయటపడిన తర్వాత అన్ని సమస్యలకి కారణమవుతున్న ఆ రాధా మనోహర్ల సంగతి చూస్తాను. నువ్వేం కంగారు పడకమ్మా. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఇప్పుడు ఈ సమస్యను రాధ సాల్వ్ చేసినా అసలు సమస్య వచ్చిందే రాధ తెచ్చిన అమ్మాయి వల్ల కాబట్టి నానమ్మ ఊరుకోదు. ముసల్దాని మెదడులో మంట పెట్టాను. ఇక మిగిలింది ఆ మంటల్లో ఆ రాధ కాలిపోవడం మాత్రమే. అక్క అక్క, ఫోన్ నంబర్ కోసం ఇచ్చిన నంబర్లో ఈ ఏరియా అడ్రస్సే ఉందక్క. కావ్య చెప్పిన నంబర్ టవర్ కూడా ఈ ఏరియాలోనే ఉంది. చూస్తుంటే ఎందుకో మనకిక్కడ కావ్య దొరుకుతుందేమో అనిపిస్తుంది రోషన్. పద వెళ్ళి అడుగుదాం. సరే అక్క. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు మేడం. అతన్నాడు. ఎవడి? ఈ అమ్మాయి ఉండేది ఈ ఏరియాలోనే కదా? మీరెవరు? ఈ అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి. తను ఇదే ఏరియాలో ఉంటుంది అని చెప్పింది. ఇంటి అడ్రస్ కూడా ఇచ్చింది, కానీ మా దగ్గర తన అడ్రస్ మిస్ అయింది. అందుకే అడుగుతున్నాను. అవును, ఈ అమ్మాయి ఉండేది ఈ ఏరియాలోనే. అమ్మయ్యా, మొత్తానికి కావ్యని పట్టుకోగలుగుతున్నాం. ఏరియా ఇదేనండి, కానీ వాళ్ళు ఇల్లు ఎక్కడా అని. ఆ పింక్ కలర్ బిల్డింగ్ పక్కన రేకుల షెడ్ ఉంది కదా, దాని పక్కనే. థ్యాంక్స్ అండి. కానీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అదేంటండి, ఆ ఇల్లే అన్నారు? అవును, ఇంతకు ముందు అదే ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. వారం క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవునా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. పాపం వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగుండేది కాదు. మొన్న హడావిడిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదేంటి, కావ్యకి ఎవరూ లేరు, మేనత్త వద్ద ఉంటున్నారని చెప్పింది కదా. వీళ్ళేమో వాళ్ళ అమ్మగారు ఉన్నారు అంటున్నారేంటి? తను వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని చెప్పిందండి. మేనత్తనా? తనకి అమ్మ తప్ప ఎవరూ లేరు. అది కాదండి. రోషన్, పద వెళ్దాం. ఓకే మేడం. ఏంటక్క కావ్య అన్నబద్దాలు చెప్పింది? అమ్మా నాన్న లేరు అంది, మేనత్త బాబా ఉన్నారంది. ఇక్కడేమో అమ్మ తప్ప ఎవరు లేరంటున్నారు. అసలు ఏం జరుగుతుందక్క? నాకు ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది రోషన్. ఈ కావ్య పక్క ప్లాన్తోనే మన ఇంట్లో అడుగుపెట్టి మనల్ని మోసం చేసి ఇదంతా చేసింది. తను ఎందుకక్క ఇదంతా చేస్తుంది?
తనకి మనతో ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం కావ్యకి మనకి కాదు రోషన్. కావ్య వెనుక నుండి నడిపిస్తున్న వ్యక్తికి మనకి ప్రాబ్లం. కావ్యను ముందు పెట్టి తన వెనుక నుండి నడిపిస్తున్నారు. ఎవరక్క తను? అదే మనం తెలుసుకోవాలి రోషన్. అందుకోసం మనం ఆ కావ్యని పట్టుకోవాలి. కానీ ఎలా అక్క? ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్రస్ నుంచి వెళ్ళిపోయారు కదా, మరి కావ్యని ఎలా పట్టుకోగలం అక్క? అది నాకు తెలియదు రోషన్, కానీ ఎలాగైనా కావ్యని పట్టుకుని తీరాలి. ఈ దెబ్బతో ఆ రాధా మనోహర్లని ఈ ముసల్ది బయటికి పంపించేస్తుంది కన్ఫర్మ్. ప్లీజ్ సార్, మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఎలాగైనా మా వారిని నిర్దోషిగా ప్రూవ్ చేస్తాం. అప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఆపండి సార్. సారీ మేడం, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మీరు అడగగానే ఎఫ్ఐఆర్ చేయకుండానే హోల్డ్ చేయగలిగాను. కానీ ఆ ఎస్ఐ చాలా మొండివాడు. అన్ని ఆధారాలున్నా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయకూడదని వాదిస్తున్నాడు. అతను చెప్పాడని కాదు గాని నిజంగానే మీకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. అది కదండి, అన్నీ తెలిసిన మీరే ఈ సమయంలో హెల్ప్ చేయకపోతే ఎలా? మా రాధ మా వాళ్ళని నిర్దోషులని ప్రూవ్ చేయడానికి కావలసిన ఆధారాల కోసం ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా తను సాధిస్తుంది. మాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. మీ మీదున్న గౌరవంతో ఇంకో గంటసేపు మాత్రమే ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఆపుతాను. ఆ తర్వాత నేనేమీ చేయలేను. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. మీకు గంట టైం ఉంది. ఈలోపు ఏం చేయగలరో చూడండి. సార్, హలో హలో సార్, సార్ నా మాట వినండి. హలో